నమస్కారం అండి. నేను వైద్య లక్ష్మణ్. మేము కొన్ని తరాలుగా ఆయుర్వేదం వైద్యంగా చేస్తూ వస్తున్నాము. మా నాన్నగారు ఆయుర్వేద వైద్యులు. మాది ధన్వంతరి ఆయుర్వేద వైద్య నిలయం అండి. అయితే ఆయుర్వేదం అనేది కేవలం వైద్యశాస్త్రమే కాకుండా ఇది ఒక జీవన విధానం. అయితే ఈ ఆయుర్వేద వైద్యశాస్త్రము మనము ఎలా జీవించాలి అనే దాన్ని ముఖ్యంగా ఉద్దేశించుకునేసి మనకు ఎలాంటి వ్యాధులు రాకముందే ఎలాంటి జాగ్రత్తలు పడాలి, వ్యాధులు రాకుండా మనం ఏం చేయాలనేది మాత్రమే ఆయుర్వేదం చెప్తున్నది. అయితే ఆయుర్వేదము ఇందులో ఎలాంటి వ్యాధులకైనా సరైన చికిత్స చేయడానికంటూ కొన్ని పద్ధతులు వివరించబడ్డాయి. ఇందులో ముఖ్యంగా త్రిదోషములు అనేది వాతము, పిత్తము, కఫము. ఈ వాతపిత్త కఫాలు ఎప్పుడైతే సమస్థితిలో మెయింటైన్ అవుతూ ఉంటాయో అప్పుడు ఎలాంటి వ్యాధులు అనేది రాదు. అంటే సమదోష, సమాగ్ని, సమధాతు, మలక్రియ, ప్రసన్న ఆత్మ, ఇంద్రియ, మనః, స్వాస్థ్యైత్య విధీయతే అని చెప్పేసి చెప్తారు. అంటే పంచేంద్రియాలు, సప్తధాతువులు, త్రిదోషములు ఇవన్నీ బ్యాలెన్స్లో ఉన్నప్పుడే మనిషికి ఎలాంటి వ్యాధులు అనేది రాకుండా ఉంటాయి. అలాంటి పద్ధతులు ఎలా ఆరోగ్యం మనము జాగ్రత్త చూసుకోవాలనే విధానాలు ఆయుర్వేదంలో చెప్పబడినవి. అయితే దీంట్లో దినచర్య అనేది, ఋతుచర్య అనేది రెండు రకాలు ఉంటాయండి. అంటే దినచర్య అనేది రోజువారీగా మనం ఎప్పుడు లేవాలి, ఎప్పుడు స్నానం చేయాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎంత వ్యాయామం చేయాలనేది అన్ని విధానాలు చరక, సుశ్రుత, వాగ్భట ఇలాంటి ఆచార్యులందరూ ఆయుర్వేద మహా ఋషులు వివరించారు. ఇప్పుడున్న ఆహార వ్యవహార శైలిలో చాలా మార్పులు వస్తున్నాయి. దానిలో సరైన అవగాహన లేక ఎన్నో వ్యాధులకు గురవుతున్నారు. అయితే అన్ని వ్యాధులకు మూల కారణము మన పొట్ట అండి. ఈ పొట్ట నుండే అన్ని వ్యాధులు మొదలవుతూ ఉంటాయి. అలా మనం కోష్టాన్ని ఎప్పటికప్పుడు మనం శుద్ధిగా పెట్టుకుంటే బాడీలో ఎలాంటి టాక్సిన్స్ అనేది చేరకుండా ఉంటాయి. సో ఈ విధంగా మనము ఆహార నియమాలు ఒక్కొక్కసారి మనము అందులో ఎలాంటి మార్పులు వచ్చినా కానీ మనము దాన్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలి, ముఖ్యంగా దానికి అవసరమైనది ఈ ఆముదం అండి. ఈ ఆముదం నుండి మనము ఇది క్రష్ చేసి దీని నుండి తైలం వస్తుంది, ఆయిల్ వస్తున్నది. ఈ ఆయిల్ అనేది మనము రోజువారీగా రోజుకు వారానికి ఒకసారైనా సరే ఈ తైలము ఒక 2 చెంచాలు కాస్త శొంఠి పొడి చేసుకునేసేసి దాన్ని కషాయంగా చేసుకోవాలి. శొంఠి కషాయంగా చేసుకునేసేసి ఆ కషాయంలో ఒక 2 చెంచాలు ఈ వంట ఆముదం నూనె కనుక వేసుకునేసేసి ఉదయాన్నే పరిగడుపున తాగినట్లయితే కోష్టంలో, పేగులలో ఎంతటి మలం ఉన్నా కానీ కంప్లీట్గా వెళ్ళిపోయేసేసి దాంట్లో బాడీ అనేది కంప్లీట్గా డీటాక్సిఫై అవుతుందండి. ఇది ఎన్నో వ్యాధులను తగ్గిస్తుంది. అంటే వాతాలు 80 రకాల వాతాలు, అందులో కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఎన్నో రకాలుగా వస్తూ ఉంటాయండి. సో ఆ 80 రకాల వాతాలను కానీ మొత్తము మూలం నుండి తీసేస్తుంది. సో ఇది ఎవరికైనా ఇవ్వవచ్చు. అంటే కాస్త శరీర తత్వము వాళ్ళ కొంచెం వీక్ ఉన్నా కానీ, శరీర బలం తక్కువ ఉన్నా కానీ అలాంటి వారికి కూడా ఇది ఒక టీ స్పూన్ నుండి 2 టీ స్పూన్లు ఈ విధంగా ఇస్తూ ఉంటే గనక, వారానికి ఒకసారి, 15 రోజులకు ఒకసారి ఇస్తూ ఉంటే గనక వారికి సక్రమంగా విరేచనం అవుతూ శరీరంలో ఎలాంటి దోషములు లేకుండా ఆరోగ్యము ఎంతో అద్భుతంగా ఉంటుందండి. ఇది తప్పకుండా వాడగలరు. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.